నిజంగా చాలా బాగుంది. చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి మూవీ అంతా కూడా. అందరూ నార్మల్ ఆడియన్స్ అందరూ కూడా చాలా థ్రిల్ అవుతారు. అంత బాగుంది, చాలా బాగా నచ్చింది. అన్న డైరెక్షన్ కానీ, టేకింగ్ కానీ, అలాగే అందులో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, ఓవరాల్గా సినిమా చాలా 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 అంటే చాలా బాగుంది. అన్న ముందు సినిమాల కంటే కూడా ఇంకా చాలా చాలా బెటర్గా ఉందన్నమాట. ఇది నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నకి ఇలాంటి హిట్ రావడం. కర్మాఖ్య మూవీ అందరూ థియేటర్స్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే కంపల్సరీ మీరు చాలా సినిమాలు చూసుంటారు, ట్విస్ట్లు వచ్చేవి. మనం థ్రిల్లర్స్ చూస్తున్నప్పుడు ఒక తెలియని అది గెస్ట్ చేయాలనే ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ ఈ సినిమాలో మ్యాక్సిమం ఏది కూడా మీరు గెస్ట్ చేయలేరు, అంత బాగుంటాయి ట్విస్ట్లు. సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అభి అన్నకి అలాగే టీం అందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చాలా సూపరు. ప్రతి ఒక్కరు కూడా థియేటర్లో చూడాలని నిజంగా అభి అన్నకు మరోసారి కంగ్రాట్స్. చాలా బాగుంది సినిమా. ప్రతి ఒక్కరు థియేటర్లో చూసి అభి అన్నకు సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. అభి అన్న సినిమా కర్మాఖ్య సినిమా నేను చూశాను. చాలా చాలా బాగుంది. ట్విస్టులు ముఖ్యంగా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ అలాగే సినిమా నేను అభియాన తీసినా ఇంకెవరో తీసినా అని అంత ఫీలింగ్ వచ్చింది. అంత బాగా వచ్చింది. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా సినిమా అలా ఫట్ఫట్లాడిపోయింది. ప్రతి షాట్ ఒక థ్రిల్లింగ్స్ మూమెంట్స్ అయితే బాగున్నాయి. ఇంక్లూడింగ్ లాస్ట్ ఎండింగ్ కార్డ్ పడేదాకా కూడా మీకు ఖచ్చితంగా ఒక గూస్ బంప్స్ వస్తుంటాయి సినిమాలో. చాలా బాగుంది సినిమా. మీరందరూ కూడా థియేటర్లో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ కర్మాఖ్య టీం. అలాగే మా అభియాన్నకు మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అభియాన్న. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టామని కంపల్సరీ అనుకుంటున్నాను. చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా అందరూ కూడా అదే చెప్తున్నారు, అందరూ హిట్ అని చెప్తున్నారు. చాలా బాగుంది సినిమా, ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. అభియాన్న ఎర్రగొట్టాడు. ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, సెకండ్ హాఫ్ ఇంకా అదిరిపోద్ది. అసలు నువ్వు సీట్ నుంచి అసలు అటు ఇటు కళ్ళు తిప్పుకోలేమన్నా, అదిరిపోయింది అసలు. పిస్టల్తో థియేటర్లు చూడాల్సిన మూవీ, ఓటీటీకి కాదు థియేటర్లోనే చూడండి. రాజమౌళి దగ్గర అసిస్టెంట్కి చేస్తే ఆ పనితనం ఎలా ఉంటుందని అభి అన్న ఈ మూవీలో మీకు చూపిస్తారు. ఇరగొట్టారు మూవీ. ఖచ్చితంగా మంచి సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నిజంగా థియేటర్కి వచ్చి చూడండి, మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు బాస్. స్టార్టింగ్ నుంచి మిస్ అవ్వకుండా చూస్తేనే ఇంకా హోల్లో ఉంటారన్న. స్టోరీ క్లైమాక్స్లో తెలుస్తుంది ఆ ట్విస్ట్లన్నీ, అదిరిపోద్ది అసలు. స్టార్టింగ్ టైటిల్ నుంచి ఎండ్ కార్డ్ టైటిల్ వరకు ప్రతి ఒక్కటి మీరు సీట్ నుంచి లేవాలనిపించదు ఒక్కరికి కూడా. అంత బాగుంది మూవీ. నిజంగా చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది సినిమా. చాలా బాగుందండి. ప్రతి సీను ట్విస్ట్తో ముందుకెళ్ళింది. చాలా థ్రిల్లింగ్గా ఉందండి సినిమా. మా అభి అన్న చాలా బాగా చేశారు. ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుముందు చిరంజీవి చేశారు, అది ఓటీటీ. ఇది మాత్రం థియేటర్కి మూవీ చేశారు. చాలా అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. చాలా బాగుంది సినిమా. మీరు అందరూ కూడా ఫస్ట్ ఏదైనా స్టార్టింగ్లో మిస్ అయితే మళ్ళీ సినిమా చూడండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. మళ్ళీ మధ్యలోంచి వెళ్ళేసరికి ఏమీ అర్థమవుతుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి చూడండి. చాలా చాలా బాగుందండి. మీరు చూసిన వాళ్ళు మీరందరూ ఎలా అనిపించింది ఫస్ట్ అది చెప్పండి. మీకు థ్యాంక్ యూ. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అంటే ఒక థ్రిల్లర్ మూవీలో ఏదైతే ఎలిమెంట్స్ కావాలనుకున్నారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయని చెప్తున్నారు అందరూ. నేను సినిమా కంటే ముందు ట్రైలర్ లాంచ్లో గుండు కొట్టించుకుంటాను బాగాలేకపోతే అన్నాను. మీరు చెప్పండి ఇప్పుడు కొట్టించుకోవాలా? పర్లేదు, ఓకే. అవసరం లేదంటే ఇంకా చాలా నాకు హ్యాపీ. ఎందుకంటే నేను ఆడియన్స్కి ఒక భరోసా ఇవ్వడానికి కోసం ఆ మాట అన్నాను. నిజంగా బాగాలేకపోతే ఇక్కడే గుండు కొట్టించుకునేవాని. బట్ మీరందరూ బాగుంది అంటున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ థ్రిల్ అవుతున్నారు. ఈ సినిమా చూసి చాలా చోట్ల ఉలిక్కి పడుతున్నారు. రెస్పాన్స్ బాగుంది అనిపించింది. మీరు చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళందరూ కూడా థియేటర్లో చూసి ఆ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ. ఒకటి చెప్తానా, మీ డైరెక్షన్ మాత్రం చాలా సూపర్ ఉంది మేడం. మీ యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్. అసలు నిజంగా చెప్తున్నా, ఇలాంటి సినిమా ఇప్పుడు చూడలేము కూడా, చూడడం కూడా. నిజంగా మీరు ఎంత కష్టపడ్డారో అంత ఫలితం ఫలించింది సినిమాకి. మీరు ఎంత గోల్ పెట్టుకురో అది ముందుకెళ్ళింది సార్. సినిమా మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అసలు నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసి సినిమా మాత్రం మళ్ళీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఈ ఫ్రైడేకి మంచి హిట్ సినిమా. చాలా మంది ఈ సినిమా కూడా వస్తారు, ఆదరించాలి. ఇది ఒక సినిమా ఇంకా ముందుకు తీసుకోపోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మేడం. కంగ్రాచులేషన్ మేడం. ఇది చాలా హిట్ అయిన సినిమా, చాలా బాగుంది. చాలా ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది నా పర్ఫార్మెన్స్? చాలా బాగుంది. హౌ డిడ్ యు లైక్ ఇట్? నైస్. మన సినిమా మొత్తం మిమ్మల్ని చూస్తున్నాను మేడం. మిమ్మల్ని చూస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా మూవీ చూడండి ప్లీజ్. థియేటర్లో మేడం ఈ సినిమా నుంచి మీరు పెద్ద స్థాయికి వెళ్తారు. మళ్ళీ ఒక త్రిష, ఒక అనుష్క అనుకోవచ్చు. నిజంగా చెప్తున్నా, ఇచ్చి పడేసి. సినిమా కోసం చేయండి మేడం. మా అందరి కళ్ళు మీ మీద మేడం. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. డైరెక్షన్ అభి అన్న చేసాడన్న.
అభి అన్న ఏం చేసావన్నా, సినిమా చేయాలన్నా నువ్వే, సినిమా తీయాలన్నా నువ్వే. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు చూడండి. అభిరామ్ గారు, సముద్రకని గారు అందరూ వచ్చి ఇందులో చేశారు. అందరికంటే కూడా మేడం మీద మీ కళ్ళందు వారిపోతే అంతేక మేడం చేసిన పర్ఫార్మెన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పీక్ స్టేజ్ అంతే. ఒక్క క్షణం కూడా బోర్డు లేకుండా సినిమా మొత్తం అబ్బాబా ఏమన్నా సస్పెన్స్ సినిమా అదిరిపోయి సినిమా చూడండి. కర్మకే సినిమాకి ఖచ్చితంగా 100 కోట్లు పక్కాగా వస్తాయి. ఏంటంటే పూర్వకాలంలోనూ ఎవరైనా మంత్రగాళ్ళు ఈ సినిమా చాలా బాగుంది. నటీనటులందరూ బాగా నటించారు. నేను చెప్పకూడదు, చూసి తెలుసుకోండి. కర్మక్య సినిమా చాలా అంటే చాలా బాగుంది బ్రో. నిజంగా లిటరలీ చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి చాలా అంటే చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఆ స్టార్టింగ్ సీన్ కాకుండా ఎండింగ్లో ఒక స్టార్టింగ్ సీన్ చూపిస్తారు బ్రో. అక్కడ నుంచి ఎండింగ్ వరకు ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ ట్విస్ట్, అక్కడ ఉన్న స్క్రీన్ ప్లే కానీ అదైతే హైలైట్ బ్రో. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమాకి హీరోగా నేను అదిరే అభి అన్ననే చూపిస్తా. ఎందుకంటే యాజ్ పర్ ఒక డైరెక్టర్గా వచ్చి, యాజ్ పర్ ఒక కామెడియన్గా వచ్చి ఇప్పుడు డైరెక్టర్గా అడుగుపెట్టి, అంటే ఒక కమెడియన్ వచ్చి కామెడీ సినిమా తీస్తాడు అనే థాట్ని తీసేసి ఒక థ్రిల్లర్ తీసి చూపిస్తాడని చెప్పేసి చూపించాడు. ఇదైతే హైలైట్ బ్రో. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారని చెప్పేసి నేనైతే గట్టి కోరుకుంటా బ్రో. కర్మైక్య ఈ సినిమాలోనే ఒక ఐక్యమని ఏంటనే తెలుసుకోవాలి. మనం ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్స్ చూస్తుంటాము, సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్. దీంట్లో క్లైమాక్స్కి ఇష్ట చూస్తే కనుక వావనాల్సిందే. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, స్టోరీ కూడా ఎంత యాక్షన్ సినిమాలు మనం చూస్తుంటాము, రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తాము. దీంట్లో థ్రిల్లింగ్ కూడా అదే పాలల్లో డైరెక్టర్ అభి కృష్ణ ఫ్రేమ్ టు ఫ్రేమ్ స్క్రీన్ ప్లే ఎంత చక్కగా చూపించారంటే మనం కోల్పోయింది మనకు రావదు అన్న విషయము స్పష్టంగా చూపించారు. ఈ మధ్య ఏం జరిగింది అనేది కొన్ని తాంత్రిక నేపథ్యంలో చూసుకుంటే కనుక మ్యూజిక్ అనకే ఆసమ్, బీజిఎం అయితే కనుక సూపర్ బాగుంది, ప్రొటెక్షన్ వాల్యూస్, ఫోటోగ్రాఫ్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉందన్న. క్లైమాక్స్లో అయితే కనుక ఒక ట్రాన్స్లో అయితే ట్రావెల్ చేసిన విధానం ఉంది. సముద్రగన్ గారి యాక్టింగ్ అయితే సూపర్. అభిరామి గారి యాక్టింగ్ చాలా బాగుంది. కర్మక్య మూవీ సూపర్ గా ఉంది, మంచి ఇంట్రెస్టింగ్ గా పోయింది. కర్మక్య సినిమా ఇప్పుడు చూసా చాలా బాగుంది. సస్పెన్స్ ట్విస్ట్లు చాలా బాగున్నాయి, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆయన ఇప్పుడే కర్మక్య సినిమా చూసిన, సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అంటే అనుకున్న దానికన్నా డబల్ త్రిబుల్ ఉందన్నమాట. సినిమాలో ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ నుంచి అసలు క్లైమాక్స్ వరకు ట్విస్ట్లు అయితే ఒక సీన్కి మించి ఒక సీన్ ఉన్నాయి నిజంగా. అంటే డైరెక్టర్ వచ్చి మన అదిరే అభి అంటారు, అదిరే అభి కాదు అదరగొట్టే అభి అనమాట. సినిమా అయితే చాలా సస్పెన్స్ థ్రిల్లింగ్ మూవీ. ప్రతి సీన్ కూడా సస్పెన్స్, నెక్స్ట్ ఏమవుతుంది అనేది కూడా చాలా సస్పెన్స్లో అనిపిస్తుంది. సినిమా చాలా ఎక్స్టెంట్గా తీసుకెళ్లారు సినిమాని. డైరెక్షన్ కూడా బాగా చేశారు అదిరే అభి గారు, చాలా ఎక్స్టెంట్. అన్న మీరు ఎటు కొట్టేశారు, తప్పకుండా మీరు దగ్గర ఉన్న థియేటర్లో తప్పకుండా చూడాలి. ఒక మిస్టరీ సూపర్ థ్రిల్లర్ మూవీ అయితే లైక్ అదిరే అభి అని అయితే తీసుకొని వచ్చిండు. ఆ పేర్లోనే ఉంది అదిరే అని చెప్పేసి. నిజంగా సినిమా మాత్రం అదిరిపోయింది. ఇప్పుడే కర్మక్య మూవీ చూశాను, అసలు మాకు చాలా నచ్చింది. హీరోయిన్, అసలు హీరోయిన్ గురించి చెప్పాలంటే హీరోయిన్ ఫస్ట్ ఫిలిం అయినా యాక్టింగ్ అదరగొట్టింది మేడము. మాకు పర్సనల్గా చెప్పాలంటే హీరోయిన్ మాకు చాలా కనెక్ట్ అయింది. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా, అందరూ వచ్చి చూడాలి. ప్రతి నిమిషం కూడా అస్సలు బోర్ కొట్టదు. క్లైమాక్స్ కూడా సూపర్ ఉంటుంది. క్లైమాక్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, క్లైమాక్స్ కి 100 పాయింట్స్ ఇవ్వాలి. క్లైమాక్స్ ఇద్దరు కొట్టారు అభి సారు. ఈ రోజు రిలీజ్ అయినటువంటి మా అదిరి అభి గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి కర్మాక్య మూవీని చూడడం జరిగింది. సో ఇట్ వాజ్ ఆయన సూపర్ థ్రిల్లర్ అండి. సో అందరికి కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఇంట్లో ఆడపిల్లలు ఉంటే కనుక ఆ ఫ్యామిలీ మెంబర్స్కి, ఆ యొక్క ఫ్యామిలీకి ఇంకా హార్ట్ టచ్ అవుతుంది. ఈ యొక్క మూవీ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో ఈ యొక్క మూవీ అయితే తీయడం జరిగింది. సో అందరూ కూడా చూసి మంచి విజయాన్ని అందిస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అదిరి అభి అన్నయ్య. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను కర్మాక్య మూవీ, నిజంగా అదిరి అభి అన్నకి బ్లాక్ బాస్టర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఆ స్టోరీ నడిపిన విధానం కానీ, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ, ధనరాజ్ కామెడీ కానీ, అసలు సముద్రకరణి పోలీస్ క్యారెక్టర్లో కానీ, సమయశ్రీ హీరోయిన్ చాలా బాగా చేసింది అనమాట. చాలా సూపర్ హిట్ ఉంది సినిమా. అభి అన్న డైరెక్షన్ సూపర్. మూవీ చూసానండి, చాలా అంటే చాలా బాగుంది. జబర్దస్త్ ప్లాట్ఫామ్ నుంచి చాలా మంది డైరెక్టర్స్ వచ్చారండి. ఇప్పుడు అభి అన్న రావడం, అంతా వచ్చిన ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు. ఇప్పుడే చూసాను కర్మాక్య అనే సినిమా అయితే చాలా బాగుంది. సినిమా అందరు చూడండి సినిమాని
పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉండాలా. పిల్లలు మాత్రం ఊడిలో పెట్టుకోండి, కడుపులో పెట్టుకోండి, సినిమా చూడండి. పిల్లలు చెవులు పోయండి అమ్మా, భయపడుతున్నారు. కళ్ళు కూడా మేడు, చిన్న పిల్లలు మాత్రం ఎందుకంటే భయపడతారు. అలా ఉంది సినిమా. ఇప్పటికీ నా భయం ఎలా ఉందన్నా, గుండెల్లో రైలు అంటుంది సౌండ్, అలా ఉంది సినిమా. పాపా మామూలు లేదబ్బా, మామూలు తీయలేదు. ఒక్కొక్క షాట్, ఒక్కొక్క ఎమోషన్ కాదు. పాప చంపేశాడా, సూపర్ సినిమా. అందరు చూడండి, ఫ్యామిలీతో చూడండి, అందరు చూడండి. సినిమా మాత్రం సూపర్గా ఉంది. ఏమి నచ్చిందా? అన్ని సీన్లు నచ్చినా నాకు. ఏమి నచ్చింది మళ్ళీ అడుగుతారంటే, మీరు సినిమా చూడలేదంటే సినిమా చూడండి, మాట్లాడండి. ఒక్కొక్క సీను ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది సినిమా. అన్ని సీన్లు బాగున్నాయంట. నా గుండెలు రైలు పరిగెడతాను ఇప్పుడు కొన్నావు. జరిగేది జరగదు కదా సినిమా అంటే ఏంటి, అది కావాలి. ఎక్స్పెక్ట్ చేస్తే సినిమా ఎందుకు అవుతుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా అవుద్ది. అందువల్ల లాస్ట్ వరకు చూద్దులోకి అబ్బా నిజంగా బాగుంది, కొత్తదనంగా ఉంది. అదే అంటున్నాను కదా, జరగలేదు అంటే అన్ని చెప్తే బాగోదు కాబట్టి. అంటే ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉందన్నమాట. ఏమండి మరి ఒక జబర్దస్త్ యాక్టర్ అండి, మామూలుగా అయినా సినిమాలో పేరు తెచ్చుకున్నారు, ఇప్పుడు డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. అంటే ఎక్కువ ఇందులో బాగా జబర్దస్త్ వాళ్ళు అయితే బాగా ఎక్కువ కనిపించారు. అందరూ కూడా ఎంత ఫ్రెండ్షిప్ కదండి, మరి ఉంటుందిలే, మరి అందరూ పెట్టుకోరు కదా. జబర్దస్త్ వాళ్ళు అయితే బాగా చూపించారు, ఎక్కువ మంది కనిపించారు. కర్మాక్య అన్న పేరుకి దాని తగ్గట్టు ఉంది సినిమా, కూడా థ్రిల్లింగ్గా ఉందండి. తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. సెకండ్ పార్ట్ కూడా ఉంది, నిజంగా డోంట్ మిస్. మంచి సినిమా చూస్తారు కర్మాక్య. అలాగే అభినయ్ కృష్ణ గారు అయితే అభినయం చూపించారు సినిమాలో, మంచి డైరెక్షన్ చేశారు. జబర్దస్త్ అందరూ కూడా ఉన్నారు, చాలా బాగా చేశారు. 2020 ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అంటే నిజంగా ఇదేనండి, చాలా బాగుంది.